విష్ యూ ఆల్ ది బెస్ట్. సంజీవ్ గారికి నా శుభాకాంక్షలు. నా పేరు మీద ఉన్నటువంటి ఎంఎస్ న్యూస్ ఛానల్ మరి ప్రారంభించి సరిగ్గా నేటికి 2 నెలల 2 రోజులైంది. నా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి గతంలో నేను ఈనాడులో పనిచేసినటువంటి అనేక మంది అభిమానులు కానీ మరి నాకు సంబంధించినటువంటి మరి ఆత్మీయులు, పాఠకులు, మరి పాత మిత్రులు, సర్పంచ్ సోదరులు, మరి సింగిల్ విండో చైర్మన్లు, మరి అశేషమైనటువంటి ఈ యొక్క ప్రజాదరణ మరి గతంలో ఈనాడులోనే నాకు అందించి ఎంతో సహకారం అందించినటువంటి ఈ యొక్క సుమారు మేడ్చల్ నియోజకవర్గం, అప్పట్లో నేను ఈనాడులో పనిచేసిన అప్పుడు నాకు వివిధ సర్పంచ్లు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన కూడా ఎంతో అభిమానించి మరి ఆత్మీయత, అభిమానం చూపినటువంటి స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నాకు స్నేహమందం అందించి మరి యొక్క అందరు కూడా నాకు ఎంతో మరి తోడ్పాటు అందించిన వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా మరి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు మొట్టమొదటిగా నాకు ఈనాడులో మరి స్థానం కల్పించినటువంటి ఆ యొక్క ఈనాడు ఎండి గారు రమేష్ బాబు గారు మరి నాకు అవకాశం ఇచ్చి, అదేవిధంగా నాకు వార్తలు ఈ విధంగా రాయాలి, ఈ విధంగా రాస్తేనే ప్రజలకు మనం దగ్గర అవుతాం, మరి ప్రజలకు యొక్క సాధక బాధకాలు మరి వారికి కళ్ళ గట్టినట్టు చూపిస్తేనే కానీ మరి ఈనాడు పత్రికకు మరి మీకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చినటువంటి మరి మా యొక్క డెస్క్ రంగారెడ్డి జిల్లా డెస్క్ ఇన్ఛార్జి మరియు తిరుమలాచార్యులు మరి వారు నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఆ రోజులలో మరి ముందుకు నడిపించి మరి యొక్క జనావళికి పరిచయం చేసినటువంటి వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మరి నేను ఒక ఛానల్ పెట్టాలన్నటువంటి మరి ఆలోచన వచ్చినప్పుడు మరి నేను కొంతమందితోని ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వారితో కలిసినప్పుడు ఉండాలి, మీరు గతంలో కూడా ప్రజలలో ఉన్నారు, మరి మీరు సమాజానికి ఈ యొక్క ప్రజలకు ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తులు మీ అటువంటి వారు మరి ఉండాలి ఇప్పుడు కూడా అనేటువంటి ప్రోత్సహించినటువంటి వ్యక్తులలో నాకు శాంతా బయోటిక్ ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఆర్గా ఉన్నారు, వారు జిట్టబోయిన మల్లేశం గారు మరి నన్ను వారి యొక్క ఎండి గారు అంటే శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు పద్మవిభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని పరిచయం చేసి మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇప్పించి ఛానల్కు ప్రారంభోత్సవం చేయించినటువంటి వ్యక్తులు, మరి వారికి కూడా మరి నేను నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు ఎంతోమంది కూడా నా యొక్క కుటుంబ సభ్యులు మరి అదేవిధంగా మరి యొక్క నా ఛానల్ ఏర్పాటుకు నాకు ప్రత్యేకంగా మరి బంధువులకు కానీ మిత్రులకు కానీ శివవిలాసులకు కానీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇదే విధంగా ఇప్పుడు చూపుతున్నటువంటి ఆదరణ మాదిరిగానే మరి భవిష్యత్తులో కూడా నాకు ఈ విధంగానే మరి ఆదరాభిమానులు చూపిస్తూ నన్ను ప్రోత్సహిస్తారని చెప్పేసి ఎంఎస్ న్యూస్ ఛానల్ మిత్రులారా, మరి జాయింట్ మార్చ్ 29, 2025 మరి వ్యూస్ ఈరోజు వరకు 2,14,012 మంది వ్యూస్ మిత్రులారా. నా యొక్క వార్తలను చూసినటువంటి అభిమానులకు కానీ మరి మిత్రులకు కానీ ఆత్మీయులకు కానీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మునుముందు కూడా అదేవిధంగా నాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను మిత్రులారా. నా యొక్క ఛానల్ను మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదే విధంగా మరి నాకు సహకరిస్తానని మనసా వాచ కర్మతో మీకు నమస్కరిస్తున్నాను. మీ మండల సంజీవ. మిత్రులారా, మీరు రంగారెడ్డి జిల్లా మరి ఇన్ఛార్జిగా ఉండే మీరు ఆచార్య తిరుమలాచార్యులు ఈనాడులో మొట్టమొదటిసారి నేను 1988లో మరి చేరినప్పుడు నన్ను ప్రోత్సహించి మీరు వార్తలు ప్రతి గ్రామానికి వెళ్ళి ఫోటోలతో ఉన్నటువంటి వార్తలు తీసుకొని మరి వారితో ప్రత్యక్షంగా మాట్లాడాలి, మీరు కూడా అవగాహనకు రావాలి, వచ్చి మరి పరిస్థితులు సంబంధించినటువంటి ఆ యొక్క
విశేషాలు వార్తలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఆ శాఖ అధికారులతో మాట్లాడి మరి నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఆచార్య తిరుమలాచార్యులు. మరి ఆ రోజుల్లో మరి నలుగురికి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు. ఈనాడులో మొట్టమొదటిసారిగా నేను అడిగిడిన తొలివేళలో నాకు ఈ యొక్క తిరుమలాచార్యులు గారు నాకు ఊతం ఇచ్చి, నాకు ధైర్యం ఇచ్చి, నా వెనక ఉండి ప్రోత్సహించి మరి వార్తలు పబ్లిసిటీ చేసి ఈ యొక్క లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులకు నేను వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ మిత్రుల. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, వీరు ఛానల్ను శాంతాబయటి వ్యవస్థాపకులు ఎండి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు నా ఛానల్ను మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసి నాకు చేయితనిచ్చినటువంటి వ్యక్తులు మిత్రులారా. వారికి కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా. మీరు శాంతాబయటి హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. జిటబైన మల్లేశం గారు ప్రస్తుతం ఆ యొక్క సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఛానల్ పెట్టాలి, మీరు మాట్లాడాలి, ప్రజలలో ఉండాలి అనేటువంటి ఒక గట్టి సంకల్పం ఇచ్చి నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు జిటబోయిన మల్లేశం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా. మీరు మిత్రులారా, మరి ఓం ప్రకాష్ గుప్తా గారు ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సంస్కర్త. మరి నా యొక్క ఛానల్కు మొట్టమొదటిసారిగా మరి మీరు ఉండాలి ప్రోత్సహించినటువంటి వ్యక్తులలో మీరు కూడా ఒకరు. ఈ సందర్భంగా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా. మీరు మిత్రులారా, మరి మా యొక్క అన్నయ్య మండల శంకర్, నా చిన్న కుమారుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. మీరు ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారులు మిత్రులారా. నా పెద్ద కుమారుడు మండల మణిదీప్, డాడీ మీరు గతంలో ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తులు. మీరు ఈ యొక్క ఛానల్ నడపాలి అనేటువంటి మరి నాకు ప్రోత్సహించినటువంటి నా కుమారుడు. మా పెద్ద కుమారుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు మిత్రులరా. అదేవిధంగా